హాయ్ ఫ్రెండ్స్, ఈ కుడియా సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఒక స్లగ్గిష్ డే అని చెప్పుకోవచ్చు ఈ రోజు. అండ్ ఒక రోజు ఆల్టర్నేట్ బైస్ అండ్ సెల్ తోటి నిఫ్టీ ప్రాబ్లీ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఈ రోజు ట్రేడింగ్ మొత్తం ఇన్సైడ్ బార్ గానే ఫామ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి హై అండ్ లో ఏదైతే ఉన్నాయో ప్రాబ్లీ అవే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా ఇంటర్డేలో యాక్ట్ చేశాయి. నిన్న ఏదైతే గ్రీన్ బార్ వచ్చిందో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ దట్ ఒక రెడ్ బార్ రావటం చూసాం. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, సో అది క్లియర్ గా ప్లే చేయటం చేసాం. బికాస్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి అండ్ సెక్టర్ రొటేషన్ కూడా చాలా అగ్రెసివ్ గా కొనసాగుతుంది. సో ఈ రోజు ఓపెన్ నిఫ్టీ చూస్తే 25,034, సో ఆల్మోస్ట్ ఒక 15 to 20 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ 100 పాయింట్స్ పైకి వెళ్ళింది నిఫ్టీ. బట్ నిన్నటి లో ఏదైతే ఉందో 24,896, సో ఈ రోజు 885 లో ఒక 10 పాయింట్స్ వచ్చి మార్కెట్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 24,918 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్నటి క్లోజింగ్ తో పోలిస్తే ప్రాబ్లీ ఒక 110 పాయింట్స్ కింద క్లోజ్ అయినప్పటికీ నిన్నటి లో కింద క్లోజ్ అవ్వలేదు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, 24,919 ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ మనకు 20-day మూవింగ్ యావరేజ్ అక్కడే క్లోజ్ అవుతుంది చూసాం. బట్ ఇక్కడ నుంచి మనం నేను అనుకున్న రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనేది, ఆ రేంజ్ లో చూస్తే 24,750 అండ్ హైయెస్ట్ రేంజ్ చూస్తే కనుక 25,275. సో ఈ 500 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీ ఎక్కువ కనిపిస్తుంది. సో టూ సైడ్ ట్రేడ్ ఉంటుంది ఈ స్టేజ్ లో, ఎందుకంటే సెలాన్ రైజ్ కూడా ప్రాబ్లీ అవలంబించే ప్రయత్నం చేయాలి ఇక్కడ నుంచి. అండ్ 25,275 కింద ఉన్నంత కాలం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఇవాళ స్టాక్స్ ఏవైతే నిఫ్టీకి ఎఫెక్ట్ ఇచ్చాయో వాటిని చూస్తే కనుక క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ లోనే ఈరోజు ప్రాబ్లీ ఒక మూవ్మెంట్ అనేది చూసాం. సో మనకు తెలిసిందే క్రూడ్ ఆయిల్ బిలో $70 కూడా వచ్చేయడం చూసాం. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటి అంటే కనుక BPCL, HPCL ఏవైతే ఇండెక్స్ లో ఉన్నాయి ప్లస్ క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ లో హైయర్ నుంచి సెల్లింగ్ గురైంది. సో దీన్ని బట్టి క్లియర్ గా అర్థమైంది ఏంటి అంటే కనుక PSU స్పేస్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ కి గురవటం చూస్తున్నాం. సో ముందుగా పెరిగిన స్టాక్స్ మనం చూస్తే కనుక ఇప్పుడే అనుకున్న పెయింట్ ఇండస్ట్రీలో ఏషియన్ పెయింట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ బజాజ్ ఆటో ఈ రోజు 4th డే ఆల్మోస్ట్ ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం. ఎప్పుడైతే వాళ్ళు 3-wheelers ఎలక్ట్రిక్ వెహికల్స్ అనౌన్స్ చేశారో 3-wheeler స్పేస్ లో అక్కడి నుంచి ఒక కంటిన్యూస్ బయింగ్ రావటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈరోజు ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా ఆల్ టైమ్ హై అండ్ న్యూ అన్చార్టెడ్ జోన్ లో స్టాక్ వెళ్ళిపోవటం చూసాం. సో యావరేజ్ వాల్యూమ్ 1.5, 2 lakhs or 3 lakhs పర్ డే అయ్యేది ఈరోజు 13 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. అండ్ సెక్టర్స్ ఏవైతే పెరిగాయో ఇక్కడ నుంచి అగైన్ మనం చూస్తే కనుక ఇట్ వాజ్ FMCG అండ్ బ్యాంకింగ్. తో సిగ్నిఫికెన్స్ మూవ్ లేకపోయినా కూడా స్టాక్స్ లైక్ సన్ ఫార్మా కానీ ఫార్మా నాట్ బ్యాంకింగ్, సన్ ఫార్మా అండ్ ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ దివీస్ ల్యాబ్ ఇలాంటి స్టాక్స్ పెరిగాయి. అండ్ FMCG స్పేస్ లో ప్రాబ్లీ బ్రిటానియా అండ్ హిందుస్థాన్ లివర్ లాంటి స్టాక్స్ లో మనకి వీక్ అవుట్ అని చూసాం. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండ్ బ్యాంకింగ్ ఈ రోజు కొద్దిగా బ్లీడ్ అయ్యాయని చెప్పొచ్చు. సో మోస్ట్లీ అఫ్ కోర్స్ క్రూడ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే రిఫైనరీ కంపెనీస్ ఉంటాయో వాటిల్లో డెఫినెట్లీ సెల్ ఆఫ్ అనేది వస్తుంది కాబట్టి ONGC ఒక 3% కరెక్ట్ అవటం చూసాం. ఇంకా అదర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక NTPC, BPCL అండ్ పవర్ గ్రిడ్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా, కోల్ ఇండియా ఇవన్నీ కూడా బిట్వీన్ 1 to 3% కరెక్ట్ అవటం చూసాం. ఇక ఈరోజు బిగ్గెస్ట్ సెల్ ఆఫ్ మనకి టాటా మోటార్స్ లో రావడం చూసాం. నిఫ్టీ స్టాక్స్ లో అబౌట్ 6% దాకా కరెక్ట్ అవటం చూసాం. సో ఈ రోజు ప్రైస్ చూస్తే కనుక 976 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 5 weeks లో స్టాక్ ఆల్రెడీ 1179 నుంచి 970 అంటే క్లోజ్ టు 20% కరెక్ట్ అవటం చూసాం. అండ్ 967 అనేది 3 months లో. సో అదొక క్రూషియల్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ ఇప్పుడు 970, జస్ట్ 10 rupees అవే. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇంకా ఫర్దర్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 20% పడింది కదా అని టాటా మోటార్స్ కొనే ప్రయత్నం అయితే చేయకూడదు ఇక్కడ నుంచి. మేబీ ఎవరైనా రిస్క్ టేకర్స్ ఉంటే 20 rupees స్టాప్ లాస్ తోటి వన్ షుడ్ ట్రై టు బై. సో దీనికి ప్రధాన కారణం మనందరికి తెలిసిందే BMW ఏదైతే ఉందో, నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చేశాం మనం. బికాస్ చైనీస్ మార్కెట్స్ లో వాళ్ళ సేల్స్ అనేది అంత ఉండకపోవచ్చు అని, దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉంటుంది. బికాస్ టాటా మోటార్స్ ఆ బ్రాండ్ లో ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే BMW సేల్స్ తక్కువ ఉన్నాయో డెఫినెట్లీ ల్యాండ్ రోవర్ ప్రైజెస్ ప్రాబ్లీ ఆ స్పేస్ లో సేల్స్ కూడా తగ్గుతాయన్న ఒక వార్త టాటా మోటార్స్ కి లింగర్ చేయడం చూసాం మనం. అండ్ డీలర్ చెక్స్ చేస్తే కనుక ప్రాబ్లీ ల్యాండ్ రోవర్స్ మీద వెరీ గుడ్ డిస్కౌంట్స్ తోటి వెహికల్స్ అమ్మే ప్రయత్నం చేస్తున్న టాటా మోటార్స్ అని వార్త కూడా మనకు రావడం చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ సెల్లింగ్ కి గురైన వాటిల్లో అదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చూసాం. మెటల్స్
హిండాల్కో లాంటి స్టాక్స్ లేదంటే టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కొద్దిగా వీకెటెడ్ అయ్యాయి. అండ్ కోర్ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సిమెంట్ అండ్ ఇన్ఫ్రా లైక్ ఎల్ఎన్టీ గ్రాసిమ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీకెటెడ్ అవుతుంది విషయం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాబ్లీ ఈ రోజు ఓపెన్ చూస్తే 51,218. సో ప్రాబ్లీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి డెఫినెట్లీ 51,100 దగ్గర కాన్సన్ట్రేట్ ఎక్కువైందని చెప్పొచ్చు. బికాస్ అక్కడ కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ లోనే ప్లే జరిగింది అండ్ స్మార్ట్ మనీ అక్కడే ప్లే చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో 51,400 వెళ్ళినప్పటికీ 59,47 దాకా రావటం చేసాం. సో బ్యాంక్ నిఫ్టీ హాస్ మూవ్ నోవేర్ అని చెప్పొచ్చు. స్టిల్ రేంజ్ 46.5 నుంచి 51,900 మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో 49,500 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఉందో ఒకవేళ కట్ అయిందంటే కనుక ఒక బ్రేక్ డౌన్ చార్ట్ గా పరిగణిస్తాం. అదేవిధంగా ఫస్ట్ ఆగస్ట్ రోజు అయితే 51,877 ఉందో దానిపైన క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ అగైన్ ఒక అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అనేది లేదు ఇప్పుడు. బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి ఒకవేళ బ్రేక్ డౌన్ అయినప్పుడు షార్ట్ వెళ్ళటం అండ్ 51,800 ఆర్ 900 పైన లాంగ్ వెళ్ళటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో సోల్ గెయినర్ ఏయూ బ్యాంక్, అది కూడా వెరీ వెరీ స్మాల్ గెయిన్ 0.5%. అండ్ బిగ్ లూజర్స్ మనకి అగైన్ ఇక్కడ పిఎస్యూ నేమ్స్, బంధన్ బ్యాంక్ 2% పక్కన పెడితే కనుక ఫాల్ లో పిఎన్బి, ఎస్బీఐ, బిఓబి ఆల్ 1.5 to 2% పడ్డాయి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఐడిఎఫ్సి కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక సేమ్ క్రూడ్ రిలేటెడ్ స్టాక్ ఇక్కడ కూడా. సో బర్జర్ పెయింట్స్ అండ్ అపోలో టైర్, ఏవైతే టైర్ స్పేస్ లో కూడా క్రూడ్ ఎప్పుడైతే పడుతుందో వాటి రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఈ రెండు స్టాక్స్ కొద్దిగా పెరగటం చూసాం. అఫ్ కోర్స్ అదర్ నేమ్స్ లో మనకి మిడ్ క్యాప్ ఐటీలో కొంచెం మంచి మూవ్మెంట్ రావడం చూసాం. నౌకరీ, ఓఎఫ్ఎస్ఎస్, పర్సిస్టెంట్ లాంటి స్టాక్ లో. క్యాపిటల్ గుడ్స్ లో కమిన్స్ కొద్దిగా పాజిటివ్ ట్రేడ్ అయ్యేది. ఇక హైబీటా నేమ్స్ లో మంచి యాక్షన్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ టిక్సన్ కానీ, పేజ్ ఇండస్ట్రీస్ కానీ, ఇక వైరింగ్ కంపెనీస్ పాలీక్యాబ్ అండ్ హ్యావెల్స్ కూడా ఈరోజు మంచి గెయిన్స్ రావటం చూసాం. ఇక వీకెండ్ వాటిల్లో మెటల్ క్లియర్లీ ఫస్ట్ వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. స్టాక్స్ లైక్ వేదాంత, హిందుస్థాన్ కాపర్, ఎన్ఎండిసి అండ్ సేల్ ఇవన్నీ వీక్ ట్రేడ్ అవటం చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ కూడా అటు పర్ఫార్మెన్స్ కొనసాగింది. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఐఓసి అండ్ గ్యాస్ జెనెటికల్ కంపెనీ లైక్ ఎంజిఎల్ కానీ, ఐజిఎల్ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవటం చూసి, ఇక అదర్ నేమ్స్ లైక్ ఆర్ఈసి, పిఎఫ్సి, జిఎన్ఎఫ్సి కూడా వీక్ ట్రేడ్ అవటం చూస్తుంది. ఇక స్పెషాలిటీ కెమికల్స్ లో ఎస్ఆర్ఎఫ్, నవీన్ ఫ్లోరిన్, దీపక్ నైట్రేట్ కొద్దిగా వీక్ ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. ఫినాన్షియల్ స్టాక్స్ ఈరోజు 4th డే మళ్ళీ సెలాఫ్ కి గురవటం చూసాం అగైన్. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, క్యాన్ బ్యాంక్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఇన్సూరెన్స్ స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ కానీ, హౌసింగ్ ఫైనాన్స్ లో ఎల్ఐసి కానీ, మన్నపురం గోల్డ్ లోన్ కంపెనీ అన్ని కూడా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వస్తే కనుక మనం ట్రాక్ చేసే స్టాక్స్ లో కపుల్ ఆఫ్ ఫార్మా స్టాక్స్ ఈ రోజు ఒక న్యూ హై రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ కూడా చెప్పుకోవచ్చు లైక్ ఎస్ఎంఎస్ ఫార్మా. సో ఈ స్టాక్ మనం ఆల్మోస్ట్ 190 నుంచి ట్రాక్ చేస్తున్నాం. ఈరోజు 390 రూపీస్ దాకా వెళ్ళటం చూసాం. అండ్ వాల్యూమ్ ఇస్ హ్యూజ్, 50 lakhs వాల్యూమ్ జరిగింది. దీని యావరేజ్ వాల్యూమ్ 3 to 5 lakhs అయ్యే స్టాక్ ని ప్రాబ్లీ ఈరోజు 50 lakhs అయింది. డెఫినెట్లీ ఇది ఫ్రంట్ లైన్ లో పెట్టుకోవాలి, మేబీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఒక 5 to 7% కరెక్ట్ అయితే అగైన్ ఇట్ విల్ బికమ్ ఎన్ అట్రాక్టివ్ బై. దాంతోపాటు శిల్పా మీడియా అండ్ నాట్కో కూడా ఒక న్యూ హై సీట్ అవటం చూసాం ఈరోజు. లోస్ నుంచి పెరిగిన స్టాక్స్ లో మనం చూస్తే కనుక స్వెలెక్ట్ కానీ, షాపర్ స్టాప్ కానీ, పిఎన్బి హౌసింగ్, వాడిలా, లోరక్ట్రా ఇవన్నీ బిట్వీన్ 3 to 8% దాకా పెరగటం చూసాం. ఇక వీకెండ్ స్టాక్స్ లో ఐ థింక్ ఇట్స్ క్లియర్లీ ప్రాఫిట్ బుకింగ్, అంతకుమించి పెద్ద బిగ్ సెల్ ఆఫ్ అనేది లేదు. బట్ పొజిషనింగ్ ఎక్కడ ఉన్నది అనేది కీ ఇక్కడ. సో స్టాక్స్ లైక్ పాండియాక్సైడ్ కానీ, ఎన్ఐటి కానీ, వెంకీస్, దీపక్ ఫర్టిలైజర్స్, యాంటోనీ వేస్ట్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. అండ్ కొన్ని స్టాక్స్ ఏవైతే కరెక్ట్ అయ్యాయో ఐఆర్బి అండ్ స్వాన్ ఎనర్జీ, రెండు స్టాక్స్ కూడా 3 to 5% పడ్డాయి. బట్ 20-day మూవింగ్ యావరేజ్ నియర్, 200-day మూవింగ్ యావరేజ్ నియర్ బై ఉన్నాయి. ఒకవేళ 200-day మూవింగ్ యావరేజ్ కట్ అయితే ఫర్దర్ గా వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఇంకా కొన్ని స్టాక్స్ ఏవైతే బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయో స్టాక్స్ లైక్ ఇండియా బుల్ హౌసింగ్ లేదంటే డిబి రియాలిటీ లాంటి స్టాక్స్ ని లాంగ్స్ అయితే వెంచర్ అవుట్ చేయకూడదు. ఒకవేళ ఒక క్లియర్ సిగ్నల్ వచ్చి అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవుతుంది, దెన్ వన్ షుడ్ ట్రై టు బై అని మా ఉద్దేశం. ఇక స్టాక్ టు వాచ్ లో సిసిఎల్ ప్రొడక్ట్స్ తీసుకోవడం చేసాం. కాంటినెంటల్ కాఫీ, సో ఈ కాఫీ చేసే కాఫీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఇది. రీజన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ స్టాక్ ఒక మంచి అప్మూవ్ తర్వాత కరెక్షన్ గురవుతుంది ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా. అండ్ ఒక గుడ్ సపోర్ట్ పాయింట్ దగ్గర రావడం చూస్తుంది. సో లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక ఇన్ఫాక్ట్ 4th రోజు ఇది 720 ఓపెన్ అండ్ లో అండ్ 855 సింగిల్ డేనే ఆల్మోస్ట్ 130 రూపీస్ పెరగటం చూసాం విత్ హ్యూజ్ వాల్యూమ్. 92 lakhs వాల్యూమ్ జరిగింది ఆ రోజు. యావరేజ్ వాల్యూమ్ దీనికి 2 to 3 lakhs పర్ డే కూడా అవ్వదు. అండ్ గుడ్ డేస్ లో 4 to 5 lakhs అవుతుంది.
సో అక్కడ ఒక క్లియర్ మంచి సర్కిల్ ఆర్ ఇన్సైడర్ ఆర్ మేబీ సమ్ ఇన్స్టిట్యూషన్ కొనింది. ప్రాబ్లీ మేబీ ఫర్ 1 year టైం ఫ్రేమ్, వి డోంట్ నో. సో స్టాక్ 855 నుంచి కరెక్ట్ అవుతూ ఇప్పుడు 750 దాకా రావడం చేసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే 728 ఈస్ 20-day మూవింగ్ యావరేజ్, అక్కడ గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ 720 ఏదైతే లో ఉందో ఆ బార్ లో ఏదైతే 4th row ఫామ్ అయిందో అది ఒక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది. కాబట్టి అప్ టు 720 బై చేయమని సజెస్ట్ చేస్తాం. అండ్ స్టాప్ లాస్ ఇస్ వెరీ నియర్ 707. సో ప్రాబ్లీ మనకి ఈవెన్ అప్ సైడ్ ఎంత దాకా ఉంది అంటే కనుక మొన్నటి స్వింగ్ హై అన్చార్టెడ్ జోన్ లో చూసుకున్న 855, అంటే ఇక్కడ ఎవరైనా ప్రెసెంట్ లో 750లో కొన్న ₹100 రివార్డ్ ఉంది. అండ్ ఒకవేళ 707 స్టాప్ లాస్ అంటే ప్రాబ్లీ ఒక ₹40 రిస్క్ ఉంది. సో 1:2.5, ₹1 రిస్క్ అండ్ 2.5 రివార్డ్ ఉంది. ఇన్ కేస్ ఎవరైనా పేషెంట్ గా వెయిట్ చేసి 720 దగ్గర కొనగలితే కనుక ప్రాబ్లీ అక్కడి నుంచి మనకి ఓన్లీ ₹20 రిస్క్ ఉంది, ₹100 రివార్డ్ ఉంది, 1:5 రిస్క్ రివార్డ్ అవుతుంది. డెఫినెట్లీ ఈ స్టాక్ ని ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మార్కెట్ కొద్దిగా డైసీగా ఉంది ఈ స్టేజ్ లో. దేర్ ఇస్ నో ఈవెంట్స్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇంకొక 20 days అవుతుంది మళ్ళీ ఫ్రెష్ క్వార్టర్ రిజల్ట్స్ కంపెనీస్ కి రావడానికి కూడా. అండ్ అక్కడి నుంచి గ్లోబల్ క్యూస్ తోటే మన మార్కెట్ కూడా డైరెక్షన్ తీసుకుంటుంది. కాబట్టి కొద్దిగా స్టాక్ స్పెసిఫిక్ ప్లేనే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువ బెట్ చేయకుండా మనీ ప్రాబ్లీ రిస్క్ అనేది తగ్గించుకొని వాల్యూమ్స్ అనేది ట్రిమ్ చేసుకుంటే ఇలాంటి అన్సర్టన్ టైమ్స్ లో ప్రాబ్లీ దట్ విల్ వర్క్ అని మా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.